వీక్ 14 ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బేబీ కివీ ఫ్రూట్ అంత సైజులో ఉంటుంది. 45 గ్రామ్స్ వెయిట్ ఉండొచ్చు. హెడ్ రౌండ్గా అవుతూ ఉంటుంది. బేబీ స్మైల్ కూడా చేస్తుంది. ఫింగర్స్ని ఓపెన్ క్లోజ్ కూడా చేస్తుంది. మౌత్ దగ్గరికి తీసుకురాగలుగుతుంది. అలానే థంబ్ని కూడా సక్ చేసుకుంటుంది. సైడ్ టు సైడ్ మూవ్ అవుతుంది. ఐస్ కూడా రోల్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఈ వీక్లోనే ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కిక్స్ యాజ్ యూజువల్గా ఇస్తూనే ఉంటుంది, కానీ ఇంకా మదర్కి అప్పుడే తెలియదు. జెనైటల్స్ ఫుల్గా డెవలప్ అయి ఉంటాయి, కానీ అల్ట్రాసౌండ్లో చూడడం కష్టమే. బేబీ మీద హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. హెడ్ మీద, ఐబ్రోస్ అలా. లివర్ బైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవసరమయ్యే డైజెస్టివ్ ఫ్లూయిడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. బేబీ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని కొద్దిగా మింగుతుంది. అది బేబీ స్టమక్లోకి వెళ్ళి కిడ్నీస్ ఆ ఫ్లూయిడ్ని ఫిల్టర్ చేసి బయటకి యూరిన్ పాస్ చేస్తుంది. బేబీ ఇంటెస్టైన్స్ మెకోనియంని ప్రొడ్యూస్ చేసుకుంటుంది, అంటే బేబీ వేస్ట్. ఇదే బేబీ పుట్టాక ఫస్ట్ పాస్ చేసే మోషన్. మదర్ సెకండ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయినట్టు. మార్నింగ్ సిక్నెస్ చాలా మందికి తగ్గుతుంది. కొంతమందికి బ్లీడింగ్ గమ్స్ ఉండొచ్చు. చిగుళ్ళ నుండి బ్లడ్ రావచ్చు. ఇదంతా హార్మోనల్ చేంజెస్ వల్లే. నోస్ బ్లీడ్స్ ఉండొచ్చు. బేబీ పెరుగుతుంది కాబట్టి బెల్లీ కూడా పెరుగుతుంది. సో లిగమెంట్ పెయిన్ ఉండొచ్చు. ఆకలి ఎక్కువగా ఉంటుంది. యాజ్ యూజువల్గా హెడ్ ఏక్స్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, సోర్ బ్రెస్ట్, ఇండైజెషన్, హార్ట్ బర్న్ ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లెగ్ క్రాంప్స్ ఉండొచ్చు. హాట్గా అనిపిస్తుంది. చేతులు కాళ్ళు స్వెల్ అవ్వడం లాంటివి ఉంటాయి. కొంతమందికి స్కిన్ డార్క్ అవుతుంది. బ్రౌన్ ప్యాచెస్ కనిపిస్తాయి. నిప్పుల్స్ చుట్టూ ఉన్న స్కిన్ డార్క్గా అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి బెల్లి కిందకి ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ విమెన్ టు విమెన్ డిఫర్ అయి ఉంటాయి. అందరికీ ఈ సిమ్టమ్సే కంపల్సరీ అని కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.